హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనం అపార్ట్మెంట్స్ ముందు ఇంకా మన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న గుమ్మాలు ఉంటాయి కదా, వాటి ముందర వేసుకునేటటువంటి చిట్టి చిట్టి ముగ్గులు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎలాంటి లేట్ చేయకుండా చిట్టి చిట్టి ముగ్గులు ఏంటో చూసేద్దామా. మనం ఈ వీడియోలో వేసుకునేటటువంటి అన్ని చిట్టి చిట్టి ముగ్గులేనండి, కాకపోతే కొద్దిగా స్పెషల్. అవేంటంటారా, మన పెద్దవాళ్ళు వేస్తూ ఉంటారు కదా మెలికల ముగ్గులు. ఆ మెలికల ముగ్గులకి మనం కొద్దిగా క్రియేటివ్గా మోడర్న్ చేసేసుకోవడమే అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ఈజీ ముగ్గులే, బట్ ఏంటంటే మనం కొద్దిగా మోడర్న్ లుక్ ఇస్తున్నాము ఈ ముగ్గులకి. నేను ఈ వీడియోలో షేర్ చేసినటువంటివన్నీ కూడా 4 డాట్స్ ముగ్గులండి. చాలా సింపుల్గా ఉంటాయి, తక్కువ టైంలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అపార్ట్మెంట్స్ ముందంతా కూడా చిన్నగా కంజెస్టెడ్ ఏరియాలు ఉంటున్నాయి కదా, ఆ ఏరియాలో ఈ ముగ్గులు చిన్నగా అందంగా కూడా కనిపిస్తాయండి. నేను ఇంతకుముందు ఒక వీడియో షేర్ చేశానండి. దాంట్లో కూడా మనం పూజ గదిలో ఇంకా తులసి కోట ముందు వేసుకునేటటువంటి పవిత్రమైన ముగ్గులని షేర్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ ముగ్గులు కూడా మీరు ట్రై చేయండి. అవి కూడా చిన్న చిన్న ముగ్గులేనండి, తొందరగా వేసేసుకోవచ్చు. శంఖం ముగ్గు, పద్మం ముగ్గు, ఇంకా కమలం ముగ్గు, అట్లాంటివన్నీ కూడా షేర్ చేశాను. మనం ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రొద్దున్నే ఇంటి ముందు అలా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గు పెట్టుకున్నారనుకోండి, ఇంటికి కూడా అందంగా ఉంటుంది, మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మనకి ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేసుకునే టైం అయితే ఉండట్లేదు కదా. అందుకని మనకున్న టైంని అడ్జస్ట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకున్నారనుకోండి, చాలా బాగా ఉంటుంది. నేను ఈ వీడియోలో షేర్ చేసిన ముగ్గులన్నీ కూడా చాలా సింపులేనండి. మెలికల ముగ్గులు ఎంత హార్డ్గా ఉన్నాయో అని అనుకోకండి, చాలా ఈజీ. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఉన్నాయి. అయితే పిల్లలు కూడా నేర్చుకోవచ్చు, బట్ వాళ్ళు ఇంకా స్టడీస్ పైన అట్లా కాన్సన్ట్రేషన్ పెడతారు. మెయిన్ అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. బట్ మనం దీంట్లో వేసినవన్నీ కూడా మ్యాథ్స్ బేస్డ్ పైనే ఉన్నాయండి. ఇలా చూడండి, సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఇట్లాంటివే ఉన్నాయి. వాళ్ళు కనుక ఇంట్రెస్ట్ పెడితే మనకన్నా ముందుగా వాళ్ళే నేర్చేసుకోవచ్చు ఈ ముగ్గులు. నాకు ముగ్గులు వేయటం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, బట్ నాకు కూడా అంత ఇంకా టైం చాలా తక్కువగా ఉంటుంది కదా. అందుకని ఇట్లాంటి చిన్న చిన్న ముగ్గులతోనే సరిపెట్టుకుంటాను. డైలీ అయితే ఇట్లాంటివే వేస్తాను, బట్ పండగలు అట్లాంటి టైంలో హాలిడేస్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను. పండగలప్పుడైతే వాటికి అకార్డింగ్ ముగ్గులు వేసేసుకొని మంచిగా రంగులతో అలంకరించేసుకుంటాను. ఎందుకంటే అప్పుడు మనకి టైం ఉంటుంది కదా, ఏ తొందర ఉండదు. నేను ఇంతకుముందు వీడియోస్లో మామూలుగా ఎక్కువగా పూజ వీడియోస్ షేర్ చేశాను కదా, దాంట్లో మనం పీఠం ఏర్పరచుకునే ప్లేస్లో వేసే ముగ్గులు కూడా పెట్టాను. బట్ ఫుల్ డీటెయిల్డ్గా ఏమీ లేవు, ఎందుకంటే మనం పూజా కార్యక్రమ వీడియోనే ఎక్కువగా దాంట్లో టైం కేటాయించాం కదా, అందుకని ముగ్గు డీటెయిల్గా రాలేదు. నేను తప్పకుండా ఇంకొక వీడియోలో మనం పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు ఆ పీఠం కింద వేసుకునేటటువంటి ముగ్గులు షేర్ చేస్తానండి. నేను మా ఇంటికి దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుందండి, అక్కడ ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ సహస్రదళ పద్మ ముగ్గు వేశానండి పెయింట్తో. అది ఇంకా కూడా అలానే చక్కగా ఉంది. మనం ఆ సహస్రదళం పద్మ ముగ్గు కూడా ఇంకొక వీడియోలో చూద్దామండి. అది ఎక్కువ టైం తీసుకుంటుంది, కొద్దిగా టఫే, బట్ ఏంటంటే మనం కాన్సన్ట్రేషన్ పెట్టి వేసామనుకోండి ఈజీయే. దాంట్లో ఇలా డాట్స్ పెట్టుకోవడం అట్లా ఏమీ ఉండదు. మనం మామూలుగా లైన్స్ అవి కౌంట్ చేసుకుంటూ ఇంకా ఆ పెటల్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తూ 1000 పెటల్స్ వేసుకోవాలండి.
చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మనం ఒక్కసారి చూడగానే అయ్యో ఈ ముగ్గు ఎలా వేసాము అని అనుకుంటాము. బట్ మనం వేస్తూ ఉంటే ఈజీ ప్రాసెస్లోనే అయిపోతుంది. కాకపోతే టైం ఎక్కువగా తీసుకుంటుందండి. కొద్దిగా జలుబు అది చేసి ఈ వీడియోలో వాయిస్ సరిగ్గా రావట్లేదండి. 1 డే వెయిట్ చేశాను, బట్ జలుబు తగ్గట్లేదు. ఇంకా వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవుతుందని ఇంకా మెల్లిమెల్లిగా చెప్తున్నాను దీంట్లో వాయిస్. ఈ వీడియోకి మాత్రం అడ్జస్ట్ అయిపోండి. మామూలుగా మనకి పూజలు, ఫెస్టివల్స్ అవి అనగానే మనం ఫస్ట్ ప్రొద్దున చేసుకునే పని ఇదే కదా. చక్కగా ఇంటి ముందు క్లీన్ చేసేసుకొని, ఇలా ముగ్గు పెట్టేసుకొని, టైం ఉంటే దాంట్లో రంగులు అవి వేసుకొని, మనకి చలికాలం టైంలో అయితే బంతిపూలు అట్లాంటివి దొరుకుతాయి కదా. వాటితో కనుక అలంకరించుకున్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది. మనం దివాళీ, దసరా ఫెస్టివల్స్ టైంలో బంతిపూల సీజన్ వస్తుంది కదా. అప్పుడు ఇంకా మనం బంతిపూల పెటల్స్తో కూడా రంగోలీ ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తానండి. నేను నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు మా పక్క క్వార్టర్లో ఒక కేరళ ఆవిడ ఉండేదండి. ఆవిడ మాత్రం ఫ్లవర్స్తో చాలా బాగా వేసేది రంగోలీ. చాలా అంటే చాలా బాగుండేది. నాకు అప్పుడు మామూలుగా ఇట్లాంటి ముగ్గులు అవేమి వచ్చేది కాదు, డిజైన్స్ అవే వేసేదాన్ని. ఆ తర్వాత ఆమె వేస్తూ ఉంటే ఆ ఫ్లవర్స్తో రంగోలీ క్రియేటివ్ ఎలా చేయాలి అవి నేర్చుకున్నాను. ఇంకా తర్వాత ఇట్లాంటి మెలిక ముగ్గులు వేయటం, వాటికి ఇలా కొద్దిగా ఏదో మోడర్న్ లుక్ ఇవ్వడం, లేదంటే వేరేగా క్రియేటివ్ చేయటం అట్లాంటివన్నీ కూడా నేర్చుకున్నాను. మీరు కూడా ఈ ముగ్గులు ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ కూడా చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.